హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటో చూద్దామా? అందరూ ఆనపకాయతో రకరకాల వంటలు చేస్తూ ఉంటారు. కర్రీ ఆనపకాయని పాలతో కానీ, పప్పులో కానీ, నెక్స్ట్ పులుసు కానీ, దప్పడం కానీ పెడతారు. నేను ఈరోజు ఆనపకాయతోని మసాలా వేసి ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చెప్తానండి. అయితే ఈ వంట పేరు ఆనపకాయ నేతి మసాలా కర్రీ. సో ఈ వంట ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామా? సరే, అయితే వచ్చేసేయండి. ముందుగా నేను ఒక ఆనపకాయని తీసుకున్నానండి. అది కూడా చక్కగా రౌండ్గా ఉన్న ఆనపకాయని దానిని శుభ్రంగా కడిగాను. దానికి హోల్స్ అనేది పెట్టానండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా దానికి మీరు కూడా అదే విధంగా పెట్టండి. అలా పెట్టడం వల్ల ఆనపకాయలో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు వస్తుందండి. ఇలా వచ్చేటప్పుడే మనం కొంచెం ఉప్పు పసుపు కలిపి ఆనపకాయకి హోల్స్ పెట్టాం కదండి, దీన్ని చుట్టూ రాయాలి. ఇలా రాయడం వల్ల ఉప్పు పసుపు వెళ్ళి ఆనపకాయ టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఎందుకు ఇలా హోల్స్ అనుకుంటున్నారా? ఇలా పెట్టడం వల్ల ఈ వాటర్ కంటెంట్ తగ్గడం వల్ల ఈ యొక్క కర్రీ ఒక 2 or 3 days నిల్వ ఉంటుందండి. దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ పోతుంది. అదేవిధంగా మనం వాటర్ కూడా దీనిలో మనం యాడ్ చేయాలి అనమాట. సో ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఆనపకాయకి హోల్స్ పెట్టుకొని దానికి ఉప్పు పసుపు రాసి పక్కన పెట్టుకోవడం జరిగింది. దీనిని ముందు రోజు చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఆనపకాయని పక్కన పెట్టేశానండి. తర్వాత వీటిని ముందు రోజు కనుక ఇలా పెట్టుకుంటే వెంటనే వాటర్ కంటెంట్ దిగిపోతుంది. లేదు మార్నింగ్ అయినా మనం ఉదయాన్నే లేచి ఈ విధంగా చేయవచ్చు. వీటిని మరీ సన్నగా కాయకండి, కొంచెం సాంబార్లో కోసే విధంగా పీసులను కట్ చేయండి. ఆనపకాయని ఇలా నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత గింజల్ని కూడా తీసేయాలండి. ఎందుకంటే గింజల్ని ఏం చేస్తానో మళ్ళీ తర్వాత చెప్తానులేండి. ముందైతే గింజలను కూడా పక్కకి తీసేసుకున్నాను. వీడియోలో చూపించే విధంగా గింజలను కూడా పక్కకి తీసేయండి. తీసేసిన తర్వాత కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి, ఎక్కువ ఆయిల్ వేయాలండి, ఎందుకంటే వీటిని డీప్ ఫ్రై చేయాలి. సో అందువల్ల ఎక్కువ ఆయిల్ పోయాలి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా పిండుతూ వేయాలండి. వీడియోలో చూపిస్తున్నాను, నేను చూపించిన విధంగానే చేయండి. లేదంటే వాటర్ కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై కదండి, ఆయిల్ అనేది చేతుల మీదకి వచ్చేస్తుంది. పిండిన ముక్కల్ని ఆయిల్లో వేయండి. ఆయిల్లో వేసిన తర్వాత ఇలా కలర్ వచ్చేంత వరకు బాగా వేయించండి. చూడండి, దోరగా వేగినాయి కదా, ఇంకొంచెం కలర్ రావాలి. బాగా కలర్ వచ్చేసిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకున్నాను. పక్కకు తీసేసుకున్న తర్వాత మనం ముందుగా చెప్పాను కదండి, గింజల్ని ఏం చేస్తామో గింజల్ని కూడా బాగా డీప్ ఫ్రై చేయాలండి. ఇలా చేసిన వాటిని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం. నేను గ్రేవీ కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చిని పేస్ట్లా చేసేసానండి. ఈ విధంగా మనం చేపల పులుసులో చాలామంది ట్రై చేస్తారు. ఈ మసాలా కర్రీకి కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చిని మిక్సీ అనేది చేసేసుకోవాలి. ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కర్రీని కూడా చేశాను. ఆయిల్ తీసివేసి తగినంత ఆయిల్లో ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేసానండి. ఆ పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాను. అది కూడా బాగా వేగిన తర్వాత, అంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నానండి. వేయించిన తర్వాత ఉప్పు కారం పసుపును కూడా యాడ్ చేసేసాను. చూడండి, వీడియోలో చూసే విధంగా నేను చేసిన విధంగా చేయండి మీరు కూడా. అవి యాడ్ చేసేసిన తర్వాత మనం ముందుగా వేపుకున్న ఆనపకాయ ముక్కల్ని ఈ మిశ్రమంలో యాడ్ చేసేసానండి. చూడండి, వీటిని చక్కగా తిప్పుకోవాలి. ఒక పీస్ ఒకటి అంటుకోదులేండి, కానీ వీటిని మనం చక్కగా తిప్పుకుంటూ ఉప్పు పసుపు వేసి మగ్గిన తర్వాత ఈ ఆనపకాయ ముక్కల్ని వేసానండి. వేసిన తర్వాత కొంత టైము మనం మగ్గనియాలి. మగ్గిన తర్వాత అప్పుడు కారం యాడ్ చేసి తిప్పుకోవాలి. బాగా తిప్పిన తర్వాత కొంచెం అనేది వాటర్ కూడా యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పట్టవు. కొంచెం మోతాదులో వాటర్ వేసాను.
ఇలా వేగుతూ ఉంది. ఇది బాగా దగ్గరికి వస్తున్న టైంలో మనం మసాలాను కూడా యాడ్ చేయాలి. నేనైతే మసాలాలో దాల్చిన చెక్క, ధనియాలు, లవంగం మొగ్గ, నెక్స్ట్ లాలిక్కాయ వేసి కొంచెం దోరగా వేయించి వాటిని మిక్సీ అనేది పట్టాను. ఆ పొడిని ఈ యొక్క ఆనపకాయ కర్రీలో, మసాలా కర్రీలో యాడ్ చేసేసానండి. చూడండి, నేను చూపించే విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మసాలాని యాడ్ చేశాను. చాలా టేస్ట్గా ఉందండి. చూడంగానే నాకు నోరూరిపోయింది, వెంటనే తినేయాలనిపించింది. చక్కగా అన్నంలో సర్వ్ చేసుకుని తిన్నాను. వేడి అన్నంలో మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉందండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. అంతేకాదండి, ఈ కర్రీ 3-4 డేస్ మనకి నిల్వ ఉంటుంది. మనల్ని ఇలా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన లేదండి, స్మెల్ అయితే రాదు. సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి నాతో షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరైతే ఆనపకాయ కర్రీని ఏ విధంగా, ఎలాంటి వెరైటీస్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.